ఓం శాంతి 15/4/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్నేహి, సహయోగి, శక్తిశాలి పిల్లల 3 స్థితులు. బాప్దాద స్నేహి, సహయోగి, శక్తిశాలి పిల్లలందరినీ చూస్తున్నారు. స్నేహి పిల్లలలో కూడా రకరకాల స్నేహం ఉన్న పిల్లలు ఉన్నారు. ఒక రకం ఇతరుల శ్రేష్ఠ జీవితాన్ని చూసి, ఇతరుల పరివర్తన చూసి వారితో ప్రభావితులై స్నేహిలుగా అయ్యేవారు. రెండవ రకం ఏదో ఒక గుణం కావచ్చు, సుఖము లేక శాంతి కావచ్చు, కొద్దిపాటి అనుభవం వలన కలిగే ప్రభావాన్ని చూసి స్నేహితులుగా అయ్యేవారు. మూడవ రకం సాంగత్యం అనగా సంఘటనలో శుద్ధాత్మల తోడును అనుభవం చేసే స్నేహి ఆత్మలు. నాలుగవ రకం పరమాత్మ స్నేహి ఆత్మలు. అందరూ స్నేహితులే, కానీ స్నేహంలో కూడా నంబర్ ఉంది. యథార్థ స్నేహితులు అనగా తండ్రిని యథార్థంగా తెలుసుకొని స్నేహితులుగా అవ్వటం. అలాగే సహయోగి ఆత్మలలో కూడా రకరకాల సహయోగులు ఉన్నారు. ఒకరు భక్తి సంస్కారం అనుసారంగా బాబా కార్యంలో సహయోగులంటే సహాయం చేసేవారు. మంచి విషయాలు ఉన్నాయి, స్థానం బాగుంది, మంచి జీవితం కలిగిన వారు, మంచి స్థానంలో చేసినట్లయితే మంచి ఫలం లభిస్తుంది, ఇదే ఆధారంతో ఇదే ఆకర్షణతో సహయోగులుగా అయిన వారు అనగా తమ వద్ద ఉన్న కొద్దిపాటి తనువు, మనస్సు, ధనాలను వినియోగించువారు. రెండవ రకం జ్ఞాన యోగాల ధారణ ద్వారా కొంత ప్రాప్తి చేసుకున్న ఆధారంతో సహయోగులుగా అయ్యేవారు. మూడవ వారు ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు, ఒక్కరే తండ్రి, సర్వ ప్రాప్తులు లభించే స్థానం ఒక్కటే, తండ్రి కార్యమే నా కార్యం. ఈ విధంగా తమ తండ్రి, తమ ఇల్లు, తమ కార్యము శ్రేష్ఠ ఈశ్వర్య కార్యమని భావించి సదాకాలం కొరకు సహయోగులుగా అయినవారు. కావున తేడా ఉంది కదా. అలాగే శక్తిశాలి ఆత్మలు, ఇందులో కూడా భిన్న భిన్న స్థితులు కలిగిన వారు ఉన్నారు. కేవలము జ్ఞానం ఆధారంతో నేను ఆత్మశక్తి స్వరూపాన్ని, సర్వశక్తివంతుడైన తండ్రికి బిడ్డను అని తెలుసుకొని శక్తిశాలి స్థితిలో స్థితులయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం తెలుసుకున్నంత వరకే అయినందున ఈ జ్ఞాన పాయింట్ల స్మృతిలో వచ్చినప్పుడు ఆ పాయింట్ శక్తిశాలిగా అయిన కారణంగా కొంత సమయం వరకు శక్తిశాలిగా అవుతూ మళ్ళీ పాయింట్ను మర్చిపోగానే శక్తి వెళ్ళిపోతుంది. కొంచెమైనా మాయా ప్రభావం పడింది అంటే జ్ఞానాన్ని మరపింపచేసి బలహీనులుగా తయారు చేస్తుంది. ఇక రెండవ రకం జ్ఞాన చింతన కూడా చేస్తారు, వర్ణన కూడా చేస్తారు, ఇతరులకు శక్తిశాలి విషయాలను వినిపిస్తారు. ఆ సమయంలో సేవ చేసినందుకు ఫలం లభించిన కారణంగా స్వయాన్ని చింతన చేసే సమయం వరకు లేక వర్ణన చేసే సమయం వరకు శక్తిశాలిగా అనుభవం చేస్తారు, కానీ సదాకాలం కొరకు కాదు. మొదటిది చింతన చేసే స్థితి, రెండవది వర్ణన చేసే స్థితి, మూడవ వారు సదా శక్తిశాలి ఆత్మలు. కేవలం చింతన వర్ణన మాత్రమే చెయ్యరు, కానీ మాస్టర్ సర్వశక్తివంతుల స్వరూపంగా అవుతారు. స్వరూపంగా అవ్వటం అనగా సమర్థంగా అవ్వటం. వీరి ప్రతి అడుగు, ప్రతి కర్మ స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. స్మృతి స్వరూపంగా ఉంటారు. అందువలన సదా శక్తిశాలి స్థితి ఉంటుంది. శక్తిశాలి ఆత్మ సదా స్వయాన్ని సర్వశక్తివంతుడైన తండ్రితో కంబైన్డ్గా అనుభవం చేస్తుంది. అంతేకాక సదా శ్రీమతము అనే చేయి ఛత్రఛాయ రూపంలో అనుభవం అవుతుంది. శక్తిశాలి ఆత్మలు సదా దృఢత అనే తాళం చెవికి అధికారిగా ఉన్న కారణంగా సఫలత అనే ఖజానాకు యజమానులుగా అనుభవం చేస్తారు. సదా సర్వప్రాప్తుల ఊయలలో ఊగుతూ ఉంటారు. సదా తమ శ్రేష్ఠ భాగ్యం గురించి మనస్సులో పాటలు పాడుకుంటూ ఉంటారు. సదా ఆత్మిక నశాలో ఉన్న కారణంగా
పాత ప్రపంచ ఆకర్షణలతో సహజంగా అతీతంగా ఉంటారు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. శక్తిశాలి ఆత్మల ప్రతి కర్మ, మాట స్వతహాగా సహజంగా సేవ చేస్తూ ఉంటుంది. స్వపరివర్తన లేక విశ్వ పరివర్తన శక్తిశాలిగా ఉన్న కారణంగా సఫలత ఉంది. ఈ అనుభవం సదా ఉంటుంది. ఏ కార్యంలోనైనా ఏం చేయాలి, ఏమవుతుందో అనే సంకల్పం కూడా ఉండదు. సఫలత మాల సదా జీవితంలో వేయబడే ఉంది. విజయుడను, విజయ మాలలో ఉండే ఆత్మను, విజయం నా జన్మసిద్ధ అధికారము. ఈ స్థిరమైన నిశ్చయం స్వతహాగా మరియు సదా ఉండనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఎవరు అని స్వయానికి స్వయం ప్రశ్నించుకోండి. ఈ 3 విషయాలలో కూడా నేను 1లో ఉన్నానా, 2వ నంబరా, 3వ నంబరా అని. శక్తిశాలి ఆత్మలు మైనారిటీగా ఉన్నారు. స్నేహి సహయోగి ఆత్మలు ఇందులో కూడా భిన్న భిన్న వెరైటీగా ఉండేవారు మెజారిటీగా ఉన్నారు. కావున ఇప్పుడు ఏం చేస్తారు? శక్తిశాలిగా అవ్వండి. సంగమ యుగంలోని శ్రేష్టమైన సుఖాన్ని అనుభవం చేయండి. అర్థమైందా? కేవలం తెలుసుకునే వారిగా కాదు, పొందే వారిగా అవ్వండి. మంచిది. మీరు మీ ఇంటికి వచ్చారు మధుబన్కి, లేక మీ తండ్రి ఇంటికి వచ్చి చేరుకున్నారు. ఇది చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. ఈ సంతోషం సదా స్థిరంగా ఉండాలి. కేవలం మధువనం వరకే కాదు, సంగమయుగమంతా తోడుగా ఉండాలి. పిల్లల సంతోషంలో తండ్రి కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చి సహించి చేరుకున్నారు కదా. వేడి, చలి, ఆహార పానీయాలు అన్నింటినీ సహించి చేరుకున్నారు. మట్టి దుమ్ముల వర్షం కూడా కురిసింది. ఇవన్నీ పాత ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. అయినా విశ్రాంతి లభించింది కదా. ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారా? 3 అడుగులు లభించకపోతే 2 అడుగుల జాగా అయితే లభించింది. 2 అడుగులే అయినా మీ ఇల్లు, దాత ఇల్లు మధురం అనిపిస్తుంది కదా. భక్తి మార్గం యాత్రల కంటే మంచి స్థానం. ఛత్ర ఛాయలోకి వచ్చేశారు. ప్రేమ పాలనలోకి వచ్చేశారు. యజ్ఞం జరిగే శ్రేష్ఠ ధరణిపైకి చేరుకున్నారు. యజ్ఞ ప్రసాదానికి అధికారిగా అవ్వడం ఎంతో మహోన్నతమైనది. ఒక్క కణం కూడా అనేక మహోన్నతాలతో సమానం. ఇది అందరికీ తెలుసు కదా. వారు ఒక కణం ప్రసాదం లభించాలి అని దాహంతో ఉన్నారు. మీరు బ్రహ్మభోజనం పొట్ట నిండా తింటున్నారు. కావున మీరు ఎంత భాగ్యశాలురు. ఈ మహత్వంతో బ్రహ్మభోజనం తిన్నట్టయితే సదాకాలం కొరకు మనస్సు కూడా మహాన్గా తయారవుతుంది. మంచిది. అందరికంటే ఎక్కువగా పంజాబ్ వారు వచ్చారు. ఈసారి ఎక్కువగా ఎందుకు పరుగులు తీసి వచ్చారు? ఇంత సంఖ్య ఎప్పుడూ రాలేదు. స్పృహలోకి వచ్చేశారు. అయినా బాప్దాదా ఈ శ్రేష్ఠ విశేషతనే చూస్తున్నారు. పంజాబ్లో సత్సంగానికి అమృతవేళకు మహత్వం ఉంది. చెప్పులు వేసుకోకుండా కూడా అమృతవేళ చేరుకుంటారు. బాప్దాదా కూడా పంజాబ్ నివాసి పిల్లలకి మహత్వాన్ని తెలుసుకున్న వారిని ఉన్నతమైన దృష్టితో చూస్తున్నారు. పంజాబ్ నివాసులు అనగా సదాత్మిక సాంగత్య రంగులో రంగరింపబడిన వారు, సదా సత్సంగంలో ఉండేవారు. అలాగే ఉన్నారు కదా. పంజాబ్ వారంతా అమృత వేళలో సమర్థంగా ఈ మిలనం జరుపుకుంటూ ఉన్నారా? పంజాబ్ వారిలో అమృత వేళలో సోమరితనం లేదు కదా. కావున పంజాబ్ విశేషతను సదా గుర్తుంచుకోండి. మంచిది. ఈస్టర్న్ జోన్ వారు కూడా వచ్చారు. ఈస్టర్న్ ఏ విశేషత కలిగి ఉన్నారు? ఈస్టర్న్లో ఏ విశేషత ఉంది? సూర్యుడు సదా ఈస్ట్లోనే ఉదయిస్తాడు. సూర్యుడు అనగా ప్రకాశ కిరణాల సముదాయం. కావున ఈస్టర్న్ జోన్ వారందరూ మాస్టర్ జ్ఞాన సూర్యులు, సదా అంధకారాన్ని నిర్మూలించేవారు. మాస్టర్ దాతలుగా అయ్యారు కదా. సూర్యుడు దాత కదా. కావున అందరూ మాస్టర్ సూర్యులు అనగా మాస్టర్ దాతలుగా ఈ విశ్వానికి ప్రకాశాన్నిచ్చే కార్యంలో బిజీగా ఉంటున్నారు కదా. ఎవరైతే స్వయం బిజీగా ఉంటారో, విశ్రాంతిగా ఉండరో, అటువంటి వారి కొరకు మాయకు కూడా
సమయం ఉండదు మీ దగ్గరికి రావటానికి. కావున ఈస్టర్న్ జోన్ వారు ఏమనుకుంటున్నారు? ఈస్టర్న్లోకి మాయ వస్తుందా? వచ్చినా నమస్కరించేందుకు వస్తుందా? లేక మిక్కీ మౌజ్ లాగా తయారు చేస్తుందా? కార్టూన్ బొమ్మలాగా. కార్టూన్ బొమ్మలాట మంచిగా అనిపిస్తుందా? ఈస్టర్న్లోని గద్దె సింహాసనం తండ్రి గద్దె కావున రాజ్య సింహాసనం అయింది కదా. రాజ్య సింహాసనం ఉన్నవారు రాజులుగా ఉంటారా లేక మిక్కీ మౌజ్గా ఉంటారా? కావున అందరూ మాస్టర్ సూర్యులుగా ఉన్నారా? జ్ఞాన సూర్యుల ఉదయం కూడా అక్కడి నుండే జరిగింది కదా. తూర్పు నుండే ఉదయం జరిగింది. దాదీలందరూ అక్కడి నుండే వచ్చారు. తమ విశేషతను అర్థం చేసుకున్నారా? ప్రవేశించే శ్రేష్టమైన సింహాసనం అనగా మీరు వరదాని స్థానంలోని శ్రేష్టాత్మలు. ఈ విశేషత ఏ ఇతర జోన్లోనూ లేదు. కావున సదా తమ విశేషతను విశ్వసేవలో వినియోగించండి. ఏ విశేషతను చేస్తారు? సదా మాస్టర్ జ్ఞాన సూర్యులు, సదా ప్రకాశాన్నిచ్చే మాస్టర్ దాతలు. మంచిది, అందరూ కలుసుకునేందుకు వచ్చారు. సదా శ్రేష్టమైన కలయిక జరుపుతూ ఉండండి. మేళ అనగా కలుసుకోవడం. ఒక్క సెకండ్ కూడా మిలన్ మేళాతో వంచితులు అవ్వరాదు. నిరంతర యోగుల అనుభవం పక్కా చేసుకుని వెళ్ళండి. మంచిది. సదా ఒక్క తండ్రి స్నేహంలో ఉండే వారికి, స్నేహి ఆత్మలకు, ప్రతి అడుగు ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా ఉన్న ఆత్మలకు, సదా శక్తిశాలి స్వరూపంగా ఉన్న శ్రేష్టాత్మలకు, సదా విజయం పొందిన అధికారాన్ని అనుభవం చేసేవారికి, విజయీ పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఒకే బలము మరియు ఒకే నమ్మకంతో సదా ఉన్నతిని పొందుతూ ఉండండి. సదా ఒక్క తండ్రి వారము, ఒక్క తండ్రి శ్రీమతంపై నడవాలి. ఇదే పురుషార్థంతో ముందుకు వెళ్తూ ఉండండి. శ్రేష్ఠ జ్ఞాన స్వరూపంగా అయ్యే అనుభవం చేయండి. మహాన్ యోగిగా తయారయ్యే గుహ్యతలోకి వెళ్ళండి. ఎంత జ్ఞాన లోతులలోకి వెళ్తారో అంత అమూల్య అనుభవాల రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. ఏకాగ్ర బుద్ధి కలవారిగా అవ్వండి. ఏకాగ్రత ఎక్కడ ఉంటే అక్కడ సర్వప్రాప్తుల అనుభవం ఉంటుంది. అల్పకాలిక ప్రాప్తుల వెనుక వెళ్ళకండి. అవినాశి ప్రాప్తి చేసుకోండి. వినాశీ విషయాలలో ఆకర్షితులుగా అవ్వకండి. సదా స్వయాన్ని అవినాశి ఖజానాలకు యజమానులుగా భావించి బేహద్దులోకి రండి, హద్దులోకి రాకండి. బేహద్ ఆనందము మరియు హద్దులోని ఆకర్షణలో ఉండే సంతోషానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. అందువలన తెలివి కలవారిగా ఈ తెలివితో పని తీసుకోండి. అంతేకాక వర్తమానాన్ని మరియు భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకోండి. ఓం శాంతి.